మచిలీపట్నం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపు మేరకు స్వచ్ఛ మచిలీపట్నం కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా సాగుతోంది. ఈ క్రమంలో పట్టణంలోని 50 వార్డుల్లో ఉన్న బ్లాక్ స్పాట్స్ గుర్తించి వాటిని శుభ్రం చేసే బాధ్యతలు పలు స్వచ్ఛంద సంస్థలు భుజాన వేసుకున్నాయి. పట్టణంలోని 10వ వార్డు పరిధిలో జాయింట్ కలెక్టర్ నివాసం ఉండే మార్గంలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు స్వచ్ఛ సైనికులుగా మారారు. వీరికి స్థానిక స్టార్ కాలేజీ పాఠశాల విద్యార్థులు తోడే పారిశుద్ధ్య పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు. కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మానవతా సంస్థ చొరవ పట్టణంలోని మొత్తం 50 వార్డుల్లో బ్లాక్ స్పాట్స్ ని క్లియర్ చేసే కార్యక్రమంలో మానవతా సంస్థ నిరంతరం తన సహకారాన్ని అందిస్తుందని సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కమిషనర్, కలెక్టర్ మరియు జేసీల పర్యవేక్షణలో మచిలీపట్నాన్ని పరిశుభ్రమైన పట్టణంగా మార్చే వరకు తాము ఈ స్వచ్ఛ పోరాటంలో భాగస్వాములం అవుతామని మానవతా సంస్థ సభ్యులు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛత సేవా సంస్థ అలాగే సంస్థాపక విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ జేసీ గారి పక్కన ఒక బ్లాక్ స్పాట్ ని గుర్తించి దాన్ని మానవతా స్వచ్ఛత సేవా సంస్థ వారు దాన్ని క్లీన్ చేయడం, అదేవిధంగా రోజు కూడా మన మచిలీపట్నంలో 50 డివిజన్లో కూడా మానవతా స్వచ్ఛత సేవా సంస్థ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా గొప్ప విషయం. కాబట్టి రేపు ఈ కార్యక్రమాన్ని కృష్ణా యూనివర్సిటీలో దగ్గరలో ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే దీంట్లో పాల్గొనాలి అనుకుంటారో వారందరూ కూడా స్వచ్ఛందంగా రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మచిలీపట్నం కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మానవతా సంస్థ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి విద్యార్థులు, అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చినటువంటి స్వచ్ఛ సైనికులు అందరూ కూడా మన జాయింట్ కలెక్టర్ గారి బంగ్లా దగ్గర పెద్ద స్థాయిలో ఈ మచిలీపట్నాన్ని శుభ్రం చేయడం, బ్లాక్ స్పాట్స్ని క్లీన్ స్పాట్స్ కింద మార్చడంలో స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు. ఈ విధంగా మన ఇంటిని, మన ఒంటిని ఏ విధంగా శుభ్రంగా పెట్టుకుంటున్నామో అదేవిధంగా మన టౌన్ని కూడా మనం శుభ్రంగా పెట్టుకోవాలి, మన వీధులు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. మరి ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి స్వచ్ఛ మచిలీపట్నంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు ఏదైతే పిలిపించారో పట్టణంలోని చెత్త ఎక్కువగా వేసే ప్రదేశాలు బ్లాక్ స్పాట్స్గా గుర్తించి వాటిని క్లియర్ చేయాలని చెప్పి, అలాగే స్వచ్ఛ మచిలీపట్నంలో ప్రజల్ని భాగస్వాములు చేస్తూ అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి వారు చెప్పినటువంటి విషయాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థగా కూడా స్వచ్ఛ సైనికులుగా రోజు ఎక్కడైతే నిర్ణయించారో నిర్ణీత ప్రదేశాలకు వెళ్ళి కావాల్సినటువంటి సహకారం అందించడం జరుగుతుంది. ఈరోజు 10వ వార్డులో జాయింట్ కలెక్టర్ గారి ఉండేటువంటి రూట్లో ఉన్నటువంటి బ్లాక్ స్పాట్ని గుర్తించి స్టార్ కాలేజీ స్కూల్ పిల్లలతో సహా అందరూ కూడా స్వచ్ఛ సైనికులుగా వచ్చి ఈరోజు ఇక్కడ పాల్గొనడం అనేది ఆ స్టార్ స్కూల్ పిల్లలందరికీ కూడా అభినందనలు. పిల్లల ద్వారా అవేర్నెస్ రావడం అనేది ప్రజానికం చూసి మరింత చైతన్యం అవుతున్నారు. తప్పకుండా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో 50 వార్డుల్లో కూడా బ్లాక్ స్పాట్ని గుర్తించి క్లియర్ చేసినటువంటి కార్యక్రమంలో మానవతా స్వచ్ఛత సేవా సంస్థ స్వచ్ఛ సేవకులుగా ముందుంటామని చెప్పి కమిషనర్ గారు 10వ డివిజన్లో మరి నాయర్బండి సెంటర్లో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారి ఇంటి ముందు ఉన్నటువంటి బ్లాక్ స్పాట్ని మానవతా సంస్థ ఆధ్వర్యంలో మరి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ గారు, మానవతా సంస్థ యొక్క సభ్యులు, స్వచ్ఛ సేవకులు ఆధ్వర్యంలో ఇక్కడ క్లీన్ చేయడం జరుగుతోంది. ఏదైతే మంచి ఆలోచన, ఆరోగ్యమైనటువంటి శరీరము, స్వచ్ఛమైనటువంటి వాతావరణం, మనం మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, మనం పనిచేసేటువంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలనేది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంగా భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.